వసంతపు నౌను పాడిపోని పూను నీకైనే మళ్ళీ మళ్ళీ పుట్టెదరి చూపుకై వసంతపు నౌను పాడిపోని పూను నీకైనే సార్ ఆ పక్క స్టేషన్కి వెళ్ళాలి. లెఫ్ట్ లో కట్ చేసి వెళ్ళవయ్యా. నీకేమన్నా ప్రత్యేకంగా చెప్పాలా? అవుట్ అవుట్ వెళ్ళి వెళ్ళు. పంపండి త్వరగా. మొత్తం 10 నిమిషాల్లో క్లియర్ కావాలి. ఇక్కడ కోతులాడుతున్నాయి, పంపించండి. పంపండి. హాయ్ కార్తీక్. హాయ్. ఏంటి శాంతి కోసం వెయిట్ చేస్తున్నావా? లక్షణంగా నన్నే పెళ్లి చేసుకుని ఉండొచ్చుగా. శాంతికో మాట చెప్పి ఏర్పాటు చేస్తాను. దుర్మార్గుడా, నువ్వు బాగుపడవరా. డాక్టర్ మిస్సెస్ శాంతి డాక్టర్ అప్పుడే డ్యూటీ పూర్తయి వెళ్ళిపోయారే. ఎక్కడికని చెప్పారా అండి? ఏం చెప్పలేదండి, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. ఎన్నింటికి ఉంటారు? డ్యూటీ 5ంటికి అయిపోయిందండి. బహుశా ట్రాఫిక్ జామ్లో ఇరుక్కుపోయారనుకుంటారు. నిజంగా అక్కడ లేరండి? లేరండి, వారి కొలీగ్ కామిని మేడం వచ్చారు. మాట్లాడతారా? వద్దు, పర్వాలేదు, వచ్చేస్తారు. నేను వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ.
ప్రకాష్ బలైపోయాడు. ప్రకాష్ హై హై. మా అమ్మాయికి ఏం తక్కువ? నేను అశోక్తో మాట్లాడుతున్నాను. అశోక్, మా అమ్మాయికి ఏం తక్కువ? ఏం తక్కువ లేదు. ఏం మీ ఫ్రెండా? మరెవరికి తక్కువ? ఏదో బలైపోయినట్టు అన్నారు. అదా ఈ పెళ్లి గురించే. ప్రకాష్ అయితే పెళ్ళంటే బలైపోయినట్టు అర్థం అంటారా? కాదు, జాలీగా తిరగడం మానేసి ఓ పల్లెటూరు పిల్లని. సారీ, మీరు కూడా పల్లెటూరు పిల్లగా అపార్థం చేసుకోకండి. తనే పల్లెటూరు పిల్ల కాదు. సరే, మీకు రాసి పెట్టుందో అంతే, పర్వాలేదు. ఏంటి? ఏదో సుమారుగా ఉన్నారనుకున్నాను. ఫోన్లే, మీకు అందమైన మగాళ్ళు ఉండకపోతారా? చూద్దాం. హలో, ఏంట్రో? ఎవరండి ఈ అమ్మాయి? ఉట్టి వాడుకైనా ఉంది. ఈ ఊరేనా? నా కూతురు. సారీ, మీరు కానివ్వండి. పెళ్లి కొడుకు ఫ్రెండ్ అని ఊరుకుంటున్నా. లేదు. పిచ్చ వేషాలు ఇస్తే నరికి పారేస్తాను. వెళ్ళు. వెనక్కిపోయి ఇరుకున్నాను. ఎక్కడున్నారు? అందరూ బయలుదేరండి. గౌరీ పూజకు టైం అయింది. వెళ్ళండి. మీనాక్షి మామ, పూజకు బయలుదేరవా? పసుపు కుంకుమ అన్ని తీసుకెళ్ళండి. త్వరగా. మా నాన్న చెప్పారు, ఆయన చాలా కోపంగా ఉన్నారు. పల్లెటూరు పిల్లలంటే అణుకుగా ఉంటారనుకున్నాను. పల్లెటూరు పిల్లగా ఉండండి. ఇదిగో ఎంత అణుకుగా ఉందో. అమ్మా టిఫిన్ రెడీయా? ఏది? అయ్యో, ఎందుకమ్మా రోజు ఉప్మా చేసి చంపుతున్నావు? నోరు ముయ్యవే, అధిక ప్రసంగి. తినేటప్పుడు పుస్తకం ముయ్యవే. చదివేది బుర్రకెక్కదు, తినేది వంట పట్టదు. వద్దు, కూర్చోవే దరిద్రప్తానా. చీటికి మాటికి తిట్టావంటే సాయంత్రం ఇంటికి రాను. పోయి రైలు కింద పడి చావుకు. అందరికీ ఇబ్బంది. మీరిద్దరూ ఒకరోజైనా తిట్టుకోకుండా ఉండలేరా? ఇది నీలా ఉంటే నేనెందుకు తిడతానే? ఆ జుట్టు చూడు ఎలా విరగబోసుకుందో. జుట్టు అనకపోతే నా తప్ప? జడేసుకోవచ్చుగా, మీ అక్క వేసుకోలే? అక్క మాత్రం స్పెషల్, మిగతా వాళ్ళంతా సెకండ్ క్లాస్ సిటిజన్సా? మరైతే నన్నెందుకు అన్నారు? అక్కనికరే ఆగిపోవాల్సింది. కోపం చూడు. ఇది డాక్టర్ అయితే దీని చేతిలో పేషెంట్ల నానా పాటలు పడతారు. నా ప్రాణం మీదకొచ్చినా దీని దగ్గర మాత్రం తీసిపోకండి. సరేమా? ఏంటి సరేమా? చాలు, వెళ్దారా. వస్తావమ్మా. ఆగవే. ఏంటి? జై జాబ్. బాగా రైపో. రైలు కింద పడమన్నావుగా? రాక్షసి పడద్దని కదా చెప్పింది. ఏమిటి బావగారు? శాంతికి పరీక్షలు కదా, అందుకని. ఓహో అదా. శాంతి వస్తున్నానక్క. తప్పుకో ఇటేపు. విషు
5, 6, 7, 8, 9, 10, 11 times. Thank you. తాతయ్య షేవ్ చేసుకో తాతయ్య, నాకు గుచ్చుకుంటోంది. గుచ్చుకుంటుంది. రేయ్ కమ్ హియర్. బాయ్. నిన్ను పెంచి పెద్ద చేసి చదివించినందుకు ఏంట్రా నువ్వు చేసే పని? ఏం చేశాను? నీ కొడుకు ఇవాళ ఏం చేశాడో తెలుసా? వాడు మీ కొడుకు కూడా. అనుమానమా? స్పెన్సర్ సిగ్నల్ దగ్గర చూశాను. అయ్యగారు ఫ్రెండ్స్తో 4 బైకుల్లో ఆడో మగో తెలియదు. ఆ జుట్టుముళ్ళు చెవి పోగులు అరే గుప్పు గుప్పుమని ఒకటే పొగ. అర్థమైందా? ఏంటి నీకు అర్థం కాదు. నీ దొంగ తిరుగుడు మాట్లాడేందుకు? అమ్మా నేను సిగరెట్ తాగడం నాన్న చూశారు. మామూలు సిగరెట్ కాదే, ఎంగిలి సిగరెట్. స్కూటర్లో ప్యాంట్ వేసుకుని ఒక అమ్మాయి అయ్యగారి వెనక. అదొక లాగుడు, వీడొక లాగుడు. అరే చూడ చక్కని దృశ్యం. మన కుటుంబంలో ఇలాంటి ఒక ఎంగిలి వెధవ పరుగు. ఎవర్రా అమ్మాయి? గుండెల్లో రాయి పడేస్తున్నావు. అమ్మా తను మగా టైప్ అమ్మాయి, నాకు తమ్ముళ్ళంటిది. అది మరీ డేంజర్. నానమ్మ మీరా? నానమ్మ బాబాయ్ క్లాస్మేట్. నువ్వు కూడా ఊసర్ వీళ్ళ నెగదాలు చేసావే. రేయ్ నువ్వు సిగరెట్ తాగు, ఏమైనా తగలడు, నాకు అనవసరం. మరి ఇంకేంటి? నా సంపాదనతో తాకరా, నీ సంపాదనతో తాగు. ఈ చేతిలో ఒకటి పెట్టుకో, ఆ చేతిలో ఒకటి పెట్టుకో, కావాలంటే చెవిలో కూడా పెట్టుకోరా. అబ్బాబా సిగరెట్ తాగడం అంత పెద్ద పాపమా? కాదు మహాపుణ్యం. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు మీరు? సంపాదించి పెట్టే మిషనేనా? వాడి వయసులో కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా తిరిగాను తెలుసా? ఇప్పటికి 99 సార్లు చెప్పారు. ఇది ఇచ్చేవాడు మా నాన్న. తిన్నగా భీమ విలాస్కి వెళ్ళటం, ఒక దోశ ఒక కాఫీ, నడిచెళ్ళేవాడిని కాలేజీకి. ఈ రోజుల్లో అడుక్కునేవాడు కూడా పావలా ఇస్తే తిరిగి మొహాన కొడుతున్నాడు. ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం? మీరు కష్టపడి పైకొచ్చారంటారు అంతే కదా? ఓకే ఒప్పుకుంటాం, కాళ్ళ మీద సాష్టాంగం పడతాం. అందుకని మేమందరం చెప్పు లేకుండా నడవాలా? కార్తీక్ ఎదురించి మాట్లాడుకో. సరేనే పనికిరాని వాడినే యూస్లెస్ నే. దానికి ఎందుకు ఈ సూటుపడి మాటలు దెప్పొడుపులు? నీ పర్స్ కొంచెం ఇస్తారా? నా మాట అంటే లెక్కలేదు, నా డబ్బు మాత్రం కావాలి. అయితే వద్దు. ఉండరా? మొండితనం చూడు, మూతి మీద మేసం మొలిచి 3 రోజులు కాలేదు. నువ్వు రారా. ఇంత వయసు వచ్చి జుట్టు నెరిసినా మీరు మాత్రం ఏం తక్కువని? మీ అక్కయ్యని ఏదో 2 మాటలు అన్నానని 5 ఏళ్లు నాతో మాట్లాడడం మానేసరే. ఆ బుద్ధి ఎక్కడికి పోతుంది? కార్తీక్ ఎక్కడికి వెళ్తున్నావు? మా నాన్న ఆస్తంతా సిగరెట్లో ఊదేయడానికి. తాతయ్య పోయింది, నీ ఆస్తంతా పోయింది. సిలీరా? ఏంటి సిలి? ఎవరో తెలీదు, పేరు తెలీదు, ఏ మట్టిగడ్డ తెలీదు. ఈ 7 మిలియన్ పాపులేషన్ లో ఎలా కనిపెడతావు? ఈ 7 మిలియన్ పాపులేషన్ లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటారు? చెప్పండి. 50% అంటే 3.5 మిలియన్. ఈ 3.5 మిలియన్ పాపులేషన్ లో ఎంతమంది ఆడవాళ్ళు 18 నుంచి 22 ఏళ్ళలోపు ఉంటారు? 10% అంటే ఎంత? 3.5 లక్షలు. తెలీదా? ఆ 3.5 లక్షల్లో ఎంతమంది మెడికల్ కాలేజ్? అవి డాక్టర్ అమ్మా. సరే చెప్పు ఎంతమంది? 1% అంటే 3,500 మంది. ఈ 3,500 మందిలో ఎంతమంది తాంబరం నుంచి ట్రైన్లో పెడతారు? 10%. ఒక 2% అంటే 70 మంది. ఈ 70 మందిలో ఒక అమ్మాయిని మీద కనిపెట్టాలి, అంతే కదా? కనిపెట్టలేవా? థ్యాంక్ యూ. ఒకవేళ ప్రేమేమో చూడగానే ప్రేమ పుట్టుకొస్తుందా? పిచ్చిదానా. మరి పొద్దున 8:55కి చూసిన వాడిని గురించి రాత్రి 10:30కి ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవడో పిచ్చివాడు రైల్లో వేలాడుతూ సైట్ కొట్టాలని చూస్తున్నాడు. నన్నేం చేయమంటావు? ఇది లవ్వేం కాదు, ఒట్టి కామం. లాస్ట్ నోరు మీద పెద్ద ఫ్రాయిడ్ లా. ఒట్టి మనిషిని చూసి ప్రేమిస్తే అది పవిత్రమైన ప్రేమ కాదు.
నీ ఒంట్లో హార్మోన్స్ ఓవర్ టైం వర్క్ చేస్తున్నాయిరా. కించపరచకరా. మరేమంటావు? ప్రేమ? ఓ ఎలక్ట్రిక్ ట్రైన్ ప్రేమ లేక తొలి చూపు ప్రేమ? నోరు పోయినా కొట్టం. నీకు నచ్చాడనుకుంటాను. పూర్ణి, నేనేమైనా ప్రేమలో గేవలో పడతాననుకుంటున్నావా? అది పని లేని వాళ్ళు చేసే పని. ఇలా మాట్లాడితే డెఫినెట్ గా అదే. నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. ఏంటి? సడన్ గా 40 వాట్స్ కాంతి ఎక్కువై వెలిగిపోతుంది. పోవే పోవే. శాంతి, మీ వాడొచ్చాడేమో చూడు. నోరు మూసుకోవే. చూడవే. ఉండు, చూస్తాను. సరిగా చూడు, ఇక్కడ ఎక్కడో ఉంటాడు. నేను చెప్పానా? రాలేదు, నాకు తెలుసు. వచ్చాడు. నువ్వే ఉంటా. ఎక్కడో దాక్కుని ఉంటాడు. నిజంగానా? చూడు, ఇక్కడే ఉంటాడా. అదే ఆ ప్లాట్ఫామ్ మీద. అడుగు అడుగు అడుగునే. ఎవరు కావాలి? వస్తున్నాడు చూడు దేవదాసు. శాంతి, నువ్వంటే నాకు ఇష్టం లేదు. నీ మీద ఆశపడటం లేదు. నువ్వు అందగతం అనుకోవటం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఆలోచించి చెప్పు. నువ్వంటే నాకు ఇష్టం లేదు. నువ్వు అందగతం అనుకోవడం లేదు. కానీ ఇవన్నీ జరుగుతాయేమోనని నాకు భయంగా ఉంది. ఇక్కడికి తయారయ్యాడు చూడు. ఎందుకు తయారు కాడు? నేను నలుగురు ఇక్కడే ఉంటాం గానీ నువ్వు వెళ్ళి మాట్లాడరా. ఏ నువ్వెక్కడికి రా. పేరేంటి? కార్తిక్. కార్తిక్, నువ్వు డబ్బున్నవాడివా? క్లాస్లో లాస్టా? ఎక్కువసార్లు ఫెయిల్ అవుతావా? ఎందుకంటే డబ్బున్న వాళ్ళే ఇలా బుద్ధి లేకుండా అన్నీ వదిలేసి అమ్మాయిల వాళ్ళకి తిరుగుతుంటారు. నన్ను చూసి నవ్వింది. చందనమే పచ్చదనమే తొలి తొలి వలపే పచ్చదనమే పచ్చిక నవ్వుల పచ్చదనమే ఎతకు సంగతం చెయ్యి. చందనమే పచ్చదనమే ఎదిగే పరువం పచ్చదనమే నీ చిరునవ్వు పచ్చదనమే ఎతకు సంగతం చెయ్యి. ఎదకు సంగతం చెలిమే ఎదకు సంగతం చెలిమే. చిలకమ్మ ఎర్ర ముక్కులే పిల్లవాకు పూవై పూసిన ఎర్ర రోజా పూత గులాబీ పసిపాదం
కాలు వింటే ఎర్రని పంట పాదమంటే కాంచనాల జిలుగు పచ్చ కొండ బంతి గోరంత పచ్చ 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 మసకే పడితే మరకత వర్ణం అందం చందం అలిగిన వర్ణం సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఉంటే సంపే తొణికిన తొలి పండు అలలేని సాగర వర్ణం ముయిలేని అంబర వర్ణం మయూరగళమే వర్ణం గుమ్మాడి పువ్వు తొలి వర్ణం ఊదాపు రెక్కలపై వర్ణం ఎన్ను చేరేని కన్నే గగనం నన్ను చేరే ఈ కన్నే భువనం రాత్రి నలుపే రంగు నలుపే వానాకాలం మొత్తం నలుపే కాకి రెక్కల్లో కరు నలుపే కన్నే కాటుక కళ్ళు నలుపే విసిగి పడే కోయిల నలుపే నీలాంబరాల కుంతల నలుపే నీలాంబరాల కుంతల నలుపే సఖియా చెలియా కౌగిలి 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 చెలి పండు సఖియా చెలియా నీ ఉంటే సంపే తొణికిన తొలి పండు తెల్లని తెలిపే ఎద తెలిపే వానను కడిగిన తుమి తెలిపే తెల్లని తెలిపే ఎద తెలిపే వానను కడిగిన తుమి తెలిపే ఇరుకను కాపల కథ తెలిపే ఉన్న మనసు తెలిపే ఉడుకు మనసు తెలిపే ఉడుకు మనసు తెలిపే హలో తిరుమగల్ స్టోర్ RL 511/2 లోంచి శాంతిని పిలవండి. RL 511/2 నుంచి శాంతిని పిలవండి. శాంత నువ్వెవరమ్మా? వాళ్ళ క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతని క్లాస్మేట్ చెల్లెల్ని మాట్లాడుతున్నాను. అతను కాదు ఆమె. అతను కాదు ఆమె. అది నాకు తెలీదా పాప, నీకేం కావాలమ్మా? శాంత్ అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. శాంత్ అంటే అమ్మాయి, అబ్బాయి కాదు. చియా రే వెళ్ళి శాంతిని పిలు, ఫోన్ వచ్చిందని. ఇది అయ్యే పని కాదు. వీళ్ళేం అడిగారు ఇప్పుడు? 2 రూపాయలు. అయ్యో ఇదిగో వెళ్ళు 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 వెళ్ళు. తాతయ్య నేను 2 రూపాయలు సంపాదించాను. అమ్మా ఎలారా? ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇచ్చాను. 2370736. ఎవరు బాబీ ఫోన్ లో? ఎవరో నీ ఫ్రెండ్ చెల్లెలుట. హలో ఎవరు? హలో హలో హాయ్. నీ వల్ల కాదులేవయ్యా. నంబర్ ఇలా తెలిసింది? నీకు విషయం చెప్పాలని ఫోన్ చేశాను. పొయ్యి మీద చారు పెట్టొచ్చాను. రేపు ప్రాక్టికల్స్. అమ్మ ఇప్పుడే ఇంటికి వచ్చింది. పర్వాలేదు, ఓపిగ్గా వింటాను. చెప్పేంటి విషయం? రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్. రేపు మా ఇంట్లో ఓ ఫంక్షన్ అయితే అందుకని నువ్వు రావాలి. నేనా? ఎందుకు? ఇలా చూడు, నేను నిన్ను బీచ్కి రమ్మలేదు, పార్క్ రమ్మలేదు, సినిమాకి రమ్మలేదు, మహాబలిపురంకి రమ్మలేదు. మా ఇంటికే రమ్మంది. నేనెందుకు రావడం? నువ్వు ఇక్కడికి రాకపోతే నేనే ఇక్కడికి వస్తాను. ఇదిగో చూడు, ఈ సర్కస్ టెంట్ లాంటి సల్వార్ అది వేసుకురాకు. అందంగా లక్షణంగా మంచి చీర కట్టుకురా. ఓకే? నేను చెప్పేది 5B రామచంద్ర అవెన్యూ. నేను చెప్పేది కొంచెం. బాయ్.
రే ఎవర్రా అమ్మాయిలు? తనే నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి. ఎవర్రా? ఈ వైపు వైలెట్ చీర. రే నిజంగా నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావా? పిన్ని, ఆ అమ్మాయిని కార్తీక్ పెళ్లి చేసుకోబోయేది. ఈ అమ్మాయినే కార్తీక్ పెళ్లి చేసుకోబోయేది. అలాగా సరస్వతినా? ఈ అమ్మాయినే కార్తీక్ పెళ్లి చేసుకోబోయేది. ఈ అమ్మాయినా కార్తీక్ చేసుకున్నారా? ఆ అమ్మాయినట. చాలా సంతోషం సార్. మీ అబ్బాయికి అమ్మాయికి పెళ్ళాడు కదా, చెప్పనే లేదు. ఏంటి సార్? ఏంటి? ఆ అమ్మాయినే కార్తీక్ పెళ్లి చేసుకోబోయేది. ఆ అమ్మాయినా? అవును. అసలు నువ్వెందుకు అలా అన్నావు? నువ్వు పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నావు అని అనలేదే. నేను ఆశపడుతున్నాను అన్నాను. అది నిజమేగా? ఏమండి తప్ప? కాదే, నువ్వు ఊరుకోక. నన్ను ఒక మాట అడగొచ్చుగా. సరే ఇప్పుడు అడుగుతా. వద్దు. ఏయ్, అడగకుండా చెప్తే కోపడతావు, అడుగుతానంటే వద్దంటావు. ఏమిటిది పెళ్లి గిల్లి అని? జస్ట్ మినిట్. ఏ రా. ఏ చెప్పనా? ఏంటి? ఐ లవ్ యూ. అంటే దాని అర్థం ఏంటి? ఐ లవ్ యూ అంటే ఐ లవ్ యూ. దాని అర్థం కూడా సరిగ్గా తెలియకుండా. నీ కోసం ఏమైనా చేస్తానని అర్థం. ట్రైన్లోంచి దూకుతావా? దూకను. మరి ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు ఈ ప్రేమ గేమ అవసరమా? తెలీదు, కానీ ఐ లవ్ యూ. నాన్న, నన్ను చూడటానికి ఓ పెద్దంటి సంబంధం వస్తోందంటే ఏమంటావు? ఏమిటి నువ్వు అనేది? ఏమిటా వాగుడు? లేదమ్మా, మన ఇంటికి పిల్లని అడగడానికి వస్తే. ఊరుకోవే, నన్ను మాట్లాడు. ఏమిటే ఇద్దరు కొనుక్కుంటున్నారు? సరోజ, పోనీ నువ్వు చెప్పు. శాంతి ఇలారా. నేను చదువుకోవాలి. అవునన్నా, పెళ్లి చూపులకు వస్తున్నారు. పెళ్ళా? ఎవరు? మన ఇంటికి రేపు వస్తున్నారు. కానీ నన్ను కాదు, మన శాంతిని. వరదరాజులైన పెద్ద లాయర్, క్రిమినల్ లాయర్. వాళ్ళ అబ్బాయి కార్తిక్ అని. శాంతి, పూర్ణి చెప్పేది నిజమా? సమాధానం చెప్పు. ఇందుకేనా నేను చదివిస్తుంది? ఇందుకేనా అప్పులు చేసి తాకట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్లో చేర్పించింది? అమ్మా, నేను ఎవరిని రమ్మనలేదు. వాళ్ళుగా వస్తానంటే నేనేం చేయను? నువ్వుగా చూసి పళ్ళు ఇక్కిలించబట్టే కదా వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చేది. నేను ఎవరిని చూసి పళ్ళు ఇక్కిలించలేదు. ఎప్పుడు చూసినా నేనే తప్పు చేస్తున్నా. నీ చదువు కోసమని ఇది పెళ్లి గిల్లి మాని ఉద్యోగం చేస్తోంది. అది తెలుసా నీకు? పాపిష్టిదానా. నన్ను తిట్టద్దమ్మా. ఈ సంవత్సరం నీకు ఫీజు అది బ్యాంక్ లో లోన్ తీసుకట్టింది. అదే ఇంకా పెళ్లి చేసుకోలేదు. నువ్వు తొందర అప్పుడే ముగ్గురిని వెతుక్కున్నావు. సరోజ, ఇల్లేనా? 511 చెప్పారు. సరే సరే, బండి నీళ్ళలో పెట్టుకో. నన్ను వరదరాజులు అంటారు. రారా. రండి రండి. నమస్కారం. కూర్చోండి. బాగున్నారా? బాగున్నా, కూర్చోండి. సరోజా,
ఇల్లు మారొచ్చామేమోనని కాస్త కంగారు పడ్డాను. అన్ని క్వార్టర్స్ పైగా ఒకే రకంగా ఉన్నాయి కదా, చిన్న కన్ఫ్యూషన్. మిడిల్ క్లాస్ కదా, అలాగే ఉంటాయి. ఉంటాయి ఉంటాయి. నా భార్య సరోజ. నమస్కారం అండి. వీళ్ళిద్దరూ మా అమ్మాయిలు. తెలుసు, మా ఇంటికి వచ్చారు, పాట కూడా పాడారు. అలాగా? మనకు తెలియదండి, ఇవన్నీ నేను పట్టించుకోను. ఏదో తెరసాటు ఏర్పాటు జరిగినట్టున్నాయి. ఇదే వెళ్ళి చూడాలని ఒకటే నసపెట్టింది, అందుకే వచ్చాను. కొంచెం కాఫీ ఇవ్వగలరా? నువ్వు కూర్చోమ్మా. అమ్మా కొంచెం షుగర్ లేకుండా, నాకు మాత్రమే, తందాగదు. అవును, వీళ్ళిద్దరిలో మనవాడు మా వారికి మొహాలు సరిగా గుర్తుండవు. నేను కూడా 2 రోజులు మా అన్నయ్య ఇంటికి వస్తే ఎవరు నువ్వని అడుగుతారు. చిన్నమ్మాయి శాంతి. సరే, పెద్దమ్మాయికి ఇంకా సంబంధం చూడలేదా? లేదండి. అలాగా. ఏమా అరేంజ్డ్ మ్యారేజా లేక సిస్టర్లా నువ్వు లవ్ గివ్ అని మీ నాన్నకు ఖర్చు లేకుండా అడిగి తెలుసుకుందామని అంతే. క్వశ్చన్ చేయడం మా ప్రొఫెషన్ కదా. క్రిమినల్ లాయర్ గారు కదా. అయితే మీరెన్నో అబద్ధాల డబ్బు సంపాదించుంటారు. జోక్ చేశారు. ఇది థ్యాంక్ యూ. నేను మా వాడిని ఆర్డినరీ మిడిల్ క్లాస్ పిల్లవాళ్ళ పెంచాను, ఒక సక్సెస్ఫుల్ లాయర్ పిల్లవాళ్ళ పెంచలేదు. నేను మా అమ్మాయిల్ని మహారాణుల్లో పెంచి పెద్ద చేశాను, అంత స్థితి లేకపోయినా. కానీ చల్లారిపోతుంది. మహారాణుల తండ్రి మాటల్లో పడ్డారంటే మాట్లాడుతూనే ఉంటారు. మాట్లాడినవ్వండి. నేను చెప్పేది ఏంటంటే, పిల్లలకి 20 సంవత్సరాలు రాగానే మిమ్మల్ని నన్ను అడిగి నిర్ణయం తీసుకోనక్కర్లేదు, అది చట్టం. ఆ చట్టం ప్రకారమే మా వాడిని నేను పెంచాను. కానీ నేను మా అమ్మాయిల్ని అలా పెంచలేదు. మీరు అపార్థం చేసుకున్నారు. నేను చట్టంలో ఉన్నది చెప్పాను. కార్తీక్ మీ అమ్మాయినే కాదు, రోడ్లో పోయే అమ్మాయిని తీసుకొచ్చి దాన్నే చేసుకుంటానంటే మేం చేయగలిగింది ఏమీ లేదు, ఆ గాడిదనిచ్చి చేయటమే. వకీలు గారు అనేది ఏమిటి? మీరు డబ్బున్నవాళ్ళు, మేమంతా అడుగు తినేవాళ్ళవనా? సార్, ఎప్పుడొచ్చింది సార్ మీకు ఇటువంటి గర్వం? కొంచెం చదువుకున్నాక, లేక కాస్త డబ్బు సంపాదించాక? నాన్నా లేదమ్మా, మన ఇంట్లోకొచ్చి కూర్చుని మన అమ్మాయి రోడ్లో పోయే అమ్మాయి ఒకటేనని మాట్లాడుతున్నారు. మిస్టర్ వెంకట్రావు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను తప్పుగా అర్థం చేసుకోలేదు, మీరే తప్పుగా మాట్లాడుతున్నారు. నేను వచ్చింది మీ అమ్మాయి గురించి మా అబ్బాయి గురించి మాట్లాడటానికి, మన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లేక సుపీరియారిటీ కాంప్లెక్స్ గురించి మాట్లాడటానికి రాలేదు. మా వాడు పెద్ద కంప్యూటర్ ఇంజనీర్ అయి గొప్పవాడు అవుతాడు అనుకున్నాను. ఇలా ప్రేమ వ్యవహారంలో పడతాడని కల్లో కూడా అనుకోలేదు. మీ అబ్బాయిని ఎవరు వలేసి పట్టుకోలేదు. శాంతి సార్, లెట్ us forget this. కాసేపు మనం ఇవన్నీ వదిలేద్దాం. ఇప్పుడు మా అబ్బాయి అడిగితే నేనేం సమాధానం చెప్పాలో అది చెప్పండి. మాకు అభిమానం ఉందని చెప్పండి చాలు. ఎక్స్క్యూజ్ మీ, ఒక నిమిషం. సారీ. ఏమైంది? ఇది జరిగేట్టుగా లేదు, వదిలేద్దాం. అంతా మర్చిపోయి చేతులు దులుపుకుందాం. ఇదొక కళ అనుకుందాం, గుడ్ బై చెప్పుకుందాం. ప్రపంచమేం ఆగిపోదుగా. మా నాన్న ఎవరు తప్పుగా మాట్లాడారా? సవ్యంగా లేదు మాట్లాడారు, తప్పుగా మాట్లాడారు, అడ్డదిడ్డంగా మాట్లాడారు. ఇండియా పాకిస్తాన్ సమస్యలా మారింది. శాంతి, పెళ్లి చేసుకోబోయేది వాళ్ళిద్దరూ కాదు, నువ్వు నేను. ఏదో మర్యాద కోసం పర్మిషన్ అడిగామంతే. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? మన ఇష్టాన్ని వాళ్ళు గౌరవించినప్పుడు వాళ్ళని వదిలేద్దాం. అది నా వల్ల కాదు. ఎందుకు కాదు? కన్న వాళ్ళని, తోబుట్టుని, ఇల్లు వాకిలి అని నేను వదులుకోలేను. అంటే హాయ్ శాంతి. హాయ్. ఈ ప్రేమ నీకంత ముఖ్యం కాదంటావా? నీకు నేను ఎన్నాళ్ళుగా తెలుసు? 20 వారాలుగా. నాకు మా అమ్మ నాన్న 20 సంవత్సరాలుగా ప్రాణం. నీకోసం నేను వాళ్ళు వదులుకోలేను. నీకోసం నేను దేనైనా వదులుకుంటాను. నా కోసం అయిన వాళ్ళందరినీ వదులుకుంటున్న వాడివి రేపు ఇంకో అమ్మాయి కోసం నన్ను వదిలేవని ఏంటి గ్యారంటీ? హలో, నీ లాజిక్ నేను ఒప్పుకోను. ఇప్పుడేంటి జాగవా? నే బలేవలా? ఏమిటి మన ఇద్దరి మధ్య అంత ప్రేమ? చూసుకున్నావు, మాట్లాడుకున్నావు, వెంటపడ్డావు, చుట్టూ తిరిగావు, నవ్వించావు, ఇప్పుడు ఏడిపిస్తున్నావు, అంతేగా? నేను ముందే నో చెప్పుంటే నువ్వేం చేసి ఉండేవాడివి? నీకు అదృష్టం లేదు, నీ కర్మలైన ఊరుకునేవాడి. ఇప్పుడు అలాగే అనుకో. ఏయ్ ఆగు శాంతి, నీ మాట నిజం అనుకుందాం. ఈ ప్రేమ దోమ అంతా పెద్ద గొప్ప ఏం కాదు, ఒప్పుకుంటాను.
కానీ ఇప్పుడే డెసిషన్కి రాకు, కొంచెం టైం ఇవ్వు. 1 వారం 10వ తారీఖు వరకు. ఆ తర్వాత కూడా నువ్వు ఇలాగే ఫీల్ అయితే చెప్పు, వదిలేద్దాం. 1 వారంలో ఏం జరుగుతుందని 1 వారంలో ఏమైనా